హాయ్ అందరికీ. ఈరోజు అయితే దీపావళి కదా, ఈ వీడియో అయితే పొద్దున పోస్ట్ చేస్తా. నైట్ ఇప్పుడు కరెక్ట్ 11 అవుతుంది. ఇప్పుడు వచ్చింది ఆర్డర్. ఒకటి నువ్వుల పులిహోర, ఒకటి ఆవపిండి పులిహోర. ఇక్కడ ఇక్కడ చూపెడతాను. ఇదైతే నువ్వుల పులిహోర, ఇది వచ్చి ఆవపిండి పులిహోర. 11:14 అవుతుంది. ఆర్డర్ అయితే అయిపోయింది. 11:14 అయింది, ఆర్డర్ కంప్లీట్ అయింది. ఇంకా రైడ్ రావడానికి 2 minutes ఉంది. ఇది చేస్తున్నాక ఇంకొక ఆర్డర్ వచ్చింది, అది కూడా చేసేద్దాం. వచ్చే వాళ్ళందరూ హిందీ వాళ్ళు వస్తారు, వాళ్ళకి తెలుగు రాదు, నాకు హిందీ రాదు, సరిపోయింది. పికప్ కట్టుకో భయ్యా. ఆ పనులు అయితే గిట్లుంటాయి. ఆర్డర్ ఇద్దామని పోయి హై మీద పెట్టిపోయినా, ఇది చూడండి బొగ్గ అవుతుంది. ఆర్డర్ అయిపోయినాక ఇంకో ఆర్డర్ వచ్చిందన్నాను కదా, మామిడికాయ పికిల్ రైస్, ఒకటి పరమాన్నం అనమాట. ఈ 2 చేస్తున్నా. ఇంకొక ఆర్డర్ వచ్చి పాలకూర పప్పు టమాటా వచ్చింది, కానీ పాలకూర లేదని దోసకాయ మళ్ళీ కేజీ పప్పు చేస్తున్నా. టైం వచ్చేసి అయితే 11:36 అవుతుంది. ఇది ప్యాక్ చేసినాక ఇంకా అది ప్రిపేర్ చేయాలి. రెండు పప్పులు అయితే ప్యాక్ అయిపోయినాయి. ఇంక ఇచ్చేద్దాము. ఇంక ఇంతతో కాలికుంటలేమో, నా బిడ్డ దీపాలు తెచ్చి ఇక్కడ పెట్టింది. మొత్తానికైతే 2 పప్పులు కూడా డిస్పాచ్. కరెక్ట్ 11:55 అవుతుంది. ఇంకా కిచెన్ అయితే 11:45కి ఆగిపోతుంది అనమాట. ఇంకా అయిపోయింది. ఇదే లాస్ట్ ఆర్డర్. 12 అయిపోయింది, కానీ ఇంకా బాంబులు పేలుతానే ఉన్నాయి. ఆ బాక్సులు ఎట్లా పడితే అట్లా తీసుకుపోతాడు, జాగ్రత్త తీసుకెళ్తాడో ఏం చేస్తాడు పప్పు. ఓకే పికప్ అయిపోయిందని చెప్తాను అనమాట. దీపావళి పండుగ నాకు ఎలా జరిగిందంటే ఆర్డర్ల పండుగలాగా జరిగిందనమాట. 12 అవుతుంది ఈరోజు అయితే. అసలు సెకండ్ డే కిచెన్ స్టార్ట్ చేసిన కాడి నుంచి ఇంకా హైయెస్ట్ ఆర్డర్స్ అంటే ఈరోజు. బాయ్ మరి.